భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి సమీపంలోని తిమ్మాపూర్లో దారుణం చోటు చేసుకుంది. 4 రోజుల పసికందును కన్న తండ్రి అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడు. సింగరాజు, సునీత దంపతులు 7 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్ నుంచి అటవీ శాఖ కార్పొరేషన్లో వెదురు నరికేందుకు వచ్చి తిమ్మాపురానికి వచ్చి స్థిరపడ్డారు. వీరికి 5గురు సంతానం కాగా అందులో 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆసుపత్రిలోని పరిచయమైన వ్యక్తికి పిల్లలు లేరని తెలుపగా 20,000కు తన బిడ్డను విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నాడు సింగరాజు. 15,000 తీసుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో సునీత దగ్గర నుండి శిశువును బలవంతంగా లాక్కొని డబ్బులు ఇచ్చిన వ్యక్తికి అప్పగించాడు. విషయం తెలుసుకున్న అంగన్వాడీ టీచర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా శిశువును తల్లి ఒడికి చేర్చారు. పేరు సుజాత అండి. నేను ఇక్కడ అంగన్వాడీ వర్కర్ టీచర్నండి. అయితే నిన్న ఉదయం ఇక్కడికి వచ్చానండి వాళ్ళని పిలవడానికి, ఫీడింగ్ ఇవ్వడానికి. డైలీ పిలుస్తానండి పిల్లల్ని. మాకు బాలింది కదండి. సోమవారం సాయంత్రము హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి వచ్చారటండి సునీత. వచ్చాక హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆయన ఆవిడ కలిసి పాపని వేరే వాళ్ళకి అసరాపేట సాయిబులు అంటండి, తెలియదు అతని పేరు కూడా నాకు, ఏదో పేరు అన్నారు. ఆ అబ్బాయికి ఇచ్చేసారంటండి వాళ్ళ ఆయన. ఈ అమ్మాయి ఇవ్వనందంటండి. ఇవ్వననేసరికి ఈ అమ్మాయిని తిట్టిందంటండి, కొట్టడానికి కూడా రెడీ అయ్యిందంట వాళ్ళ ఆయన. రెడీ అయ్యేసరికి ఈ అమ్మాయి ఇచ్చేసిందంటండి. ఇచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ అంతా బాగా ఏడిసిందంటండి. నాకు కూడా తెలియదు. ఏడిసేసరికి ఉదయం నేను వచ్చాను టైంకల్లా. వచ్చేసరికి ఎందుకు ఏడుస్తున్నావు సునీత అంటే, ఇలాగ పాప లేదు, పాప ఏది సునీత అనేసరికి పాప లేదన్నారు. మరి పాప ఏమైంది ఏంటి ఏం జరిగింది అనేసరికి ఏం చెప్పట్లేదు. ఈ అమ్మాయి ఏడుతుంది. ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది నాకు చెప్పు అనేసరికి పాప లేదు అని వాళ్ళ పెద్ద అమ్మాయి చెప్పిందంటే, ఎలాగయ్యింది ఏంటి అనేసరికి హాస్పిటల్లో పోయిందంట, ఇది అది అన్నారు. హాస్పిటల్లో అందరు ఉంటారుగా, ఎలాగ పోయిద్ది పోదు అనేసరికి వివరంగా అడిగేసరికి బయటకు వచ్చాక మేడం ఇలాగ మా ఆయన ఇలాగ ఇచ్చేసారు అన్నారు. అనేసరికి ఎంతకి ఇచ్చారు ఏంటి అనేసరికి 20,000 కండి. 20,000 అయితే 20,000కి ఇచ్చేసారు, వాళ్ళు 15,000 ఇచ్చారు అన్నారండి. అయితే నేను అప్పుడు ఏమంటే మా మేడం గారికి ఫోన్ చేశానండి, సౌజన్య మేడం గారికి, మా సూపర్వైజర్ గారికి ఫోన్ చేస్తే మా మేడం గారు వచ్చారండి. వచ్చినమ్మంటే మళ్ళీ ఎస్ఐ గారు ఫోన్ చేస్తే సార్ వచ్చారండి. వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆయన అడిగేసరికి వాళ్ళ ఆయన కూడా ఏం చెప్పలేదండి. సారు మేడం తీసుకొని అసరాపేట వెళ్ళారండి. వెళ్ళి పాపను తీసుకొని వచ్చారండి. పాపను తీసుకొని వచ్చాక పాపని ఇచ్చేసి మళ్ళీ ఈ పాపతో 6 పిల్లలండి. వాళ్ళకి పెంచలేరు, వాళ్ళ ఆయన పనికి వెళ్తేనే. అయ్యేసరికి పాపని మా మేడం గారు ICDSకి ఇచ్చేయండి, ఎలాగో పెంచలేరు కదా మీరు, ఇచ్చేస్తే ఎవరికన్నా పిల్లలు లేని వాళ్ళు ఆన్లైన్ చేసి ఉంటారు కదండి, ఆన్లైన్ చేసి ఉన్న వాళ్ళకి ఇస్తాము. మీరు ఎలాగో పెంచలేక మీ ఆయన అమ్మేశారు కదా, అలాగ అమ్మకూడదు. ఆన్లైన్ ద్వారాగా అప్లికేషన్ పెట్టుంటారు, వాళ్ళకి ఇవ్వాలి, మా ICDS ద్వారా ఇవ్వాలి, ఇలాగ ఇవ్వకూడదని మా మేడం మంచిగానే చెప్పి వెళ్ళారండి.